రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని బండరవిరాల గ్రామంలో శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి వారి 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కళ్యాణ రథోత్సవ ఆహ్వాన పత్రికను చైర్మన్ డాక్టర్లతో కలిసి విడుదల చేశారు। ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు। మల్రెడ్డి రామరెడ్డి మరియు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఈ జాతరకు ప్రతి సంవత్సరము మా గ్రామానికి విచ్చేస్తుంటారు। బ్రహ్మాండంగా గ్రామ ప్రజలు కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ ఆహ్వానం చెప్తున్నాము। కాబట్టి దయచేసి అందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ, ఇది ఫస్ట్ టైం 44 సంవత్సరాల నుండి మా గ్రామంలో జాతర జరుగుతుంది। ఫస్ట్ టైం ఎండోమెంటు తెలంగాణ గవర్నమెంట్ ఎండోమెంట్లో వేసింది కాబట్టి కొండే సురేఖ గారు మరియు మల్రెడ్డి రంగారెడ్డి గారి వారి సహకారంతో మాకు ఎండోమెంట్ అయింది। ఈ మా ఉమామేశ్వర స్వామికి ఏమీ కూడా ఒక రూపాయి కూడా ఆమ్దాని లేదు, ల్యాండ్ కానీ ప్లాట్లు కానీ ఏవి లేవు, ఉండి కూడా ఏం లేదు। మేము మా ఎమ్మెల్యే గారు మరియు కొండా సురేఖ గారి మంత్రివర్యులతోని మేము మా గ్రామానికి సంబంధించిన ఉమామహేశ్వర స్వామి వారికి ఒక 5 ఎకరాలు ల్యాండు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రోజు వచ్చే పంతులకు నెల జీతం ఇవ్వని కూడా వాళ్ళతన వీళ్ళతన 1000 రూపాయలు 2000 3000 అడుకొని ఇవ్వాల్సి వస్తుంది। వాళ్ళు కూడా ఇచ్చారు, ఇప్పుడు జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది। దయచేసి ఏంటంటే మేము ఎందుకు వేసినామంటే ఆ జీతాలు వెళ్ళనీకి మేము ఎండోమెంట్ వేస్తే గవర్నమెంట్లో వేస్తే మా గ్రామము తెలంగాణ గవర్నమెంట్లో మా గ్రామంలో గుడి ఉందన్నట్టు కూడా ఒక గుర్తింపు అనేది వచ్చింది। ఇప్పుడు అదేవిధంగా మేము గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారము। ఈరోజు శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి 44వ వార్షికోత్సవ రథోత్సవ పత్రికను పూజోత్సవం జరగడం జరిగింది। అలాగే ఈ కార్యక్రమం కళ్యాణోత్సవము 44వ వార్షికోత్సవము 18 తారీఖు కళ్యాణం ఉంటుంది, 19 తారీఖు రథోత్సవం ఉంటుంది। కాబట్టి గ్రామ ప్రజలందరూ అందరూ భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసింది।